హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు 11వ పీఆర్సీకి ముందు మరియు పీఆర్సీ తరువాత పెన్షన్‌లో ఎంత పెరిగిందో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లకు 11వ పీఆర్సీ అమలుకు ముందు, అమలు తర్వాత పెన్షన్‌లో వ్యత్యాసము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసిన 11వ వేతన సవరణ సంఘం 11th పీఆర్సీ సిఫార్సుల ప్రకారం పెన్షనర్ల నెలవారీ పెన్షన్‌లో ఎంత మార్పు వచ్చిందో ఒక ఉదాహరణతో వివరంగా పరిశీలిద్దాం. ఈ యొక్క విశ్లేషణ కోసం జనవరి 2022 నెలను ప్రామాణికంగా అయితే తీసుకొని పీఆర్సీ అమలు కాకముందు మరియు అయిన తర్వాత వచ్చే పెన్షన్‌ను పోల్చి చూద్దాము. సో, విశ్లేషణ కోసం తీసుకున్న ఉదాహరణ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెన్షనర్ పాత బేసిక్ పెన్షన్ అనేది రూ. 25,000 ఎప్పుడు జూలై 1, 2018 నాటికి. పీఆర్సీ అమలు తేదీ నోషనల్‌గా ఇచ్చిన పీఆర్సీ అనేది జూలై 1, 2018. సో, పోల్చి చూస్తున్న నెల 2022 జనవరి. సో, ఇక్కడ మొదటి కేసులో 11వ పీఆర్సీ అమలు కాకపోతే జనవరి 2022లో వచ్చే పెన్షన్ ఎంత అనేది లెక్కిద్దాం. ఒకవేళ 11వ పీఆర్సీ అమలు కాకుండా పాత పద్ధతిలోనే పెన్షన్ చెల్లింపు కొనసాగితే జనవరి 2022లో ఒక పెన్షనర్‌కు ఎంత మొత్తం అందేదో చూద్దాము. ఇందుకోసం ఈ టేబుల్ అయితే గమనించండి. సో, ఇక్కడ మొదటిది వివరము, తర్వాత మొత్తము. సో, పాత బేసిక్ పెన్షన్ అనేది రూ. 25,000. మధ్యంతర భృతి ఐఆర్ 27%తో ఇచ్చారు కాబట్టి ఇదొక రూ. 6,000. సో, బేసిక్ పైన 27% ఇచ్చారు కాబట్టి. ఇక పాత పద్ధతిలో డీఆర్ 38.776%. ఇదొక రూ. 9,694. జనవరి 2022 నాటికి వర్తించే మొత్తం అండి ఇది పాత డీఆర్. ఇక మొత్తం గ్రాస్ అమౌంట్ వీటన్నిటిని కలపగా వచ్చిన అమౌంట్‌ను టోటల్ గ్రాస్ అమౌంట్ అంటాము. రూ. 41,444 అయితే అయ్యింది. గమనిక పైన పేర్కొన్నది ఒక హైపోథెటిక్, ఒక ఉదాహరణ కోసం లెక్కింపు మాత్రమే అండి. పీఆర్సీ అమలు కాకపోయి ఉంటే అప్పటికే చెల్లిస్తున్న 27% ఐఆర్ మరియు వర్తించే డీఆర్ కలిపి పెన్షనర్లకు ఈ మొత్తం అనేది ఉండేది. పీఆర్సీ ఇంప్లిమెంట్ కాకపోతే 25,000 బేసిక్ పే వారికి రూ. 41,444 అందేది. ఇక రెండవ సినారియోలో మనకు 11th పీఆర్సీ అమలు తర్వాత అంటే జనవరి 2022లో వచ్చే పెన్షన్ ఎంతనో లెక్కిద్దాం. ఇప్పుడు 11వ పీఆర్సీ సిఫార్సుల ప్రకారం అందే పెన్షనర్ యొక్క పెన్షన్ ఎలా మారిందో చూద్దాము. దీనికి ముందు వారి కొత్త బేసిక్ పెన్షన్ అనేది ఎలా నిర్ధారించుకోవాలో తెలుసుకోవాలి. మొదటిది కొత్త బేసిక్ పెన్షన్ నిర్ధారణ. ఫిక్సేషన్ ఆఫ్ న్యూ బేసిక్ పెన్షన్. పీఆర్సీ నిబంధన ప్రకారంగా జూలై 1, 2018 నాటికి బేసిక్‌కు ఆనాటి డీఆర్‌ను కలిపి దానిపై 23% ఫిట్‌మెంట్ ప్రయోజనం ఇచ్చి కొత్త బేసిక్‌ను నిర్ధారిస్తారనమాట. సో, ఇక్కడ వివరంగా చూసుకోవచ్చు. సో, పాత బేసిక్ పే సేమ్ అదే రూ. 25,000 తీసుకుందాము. ఇక దానిపై వర్తించే డీఆర్ అనేది 30.392%, అంటే రూ. 7,598 అవుతుంది. ఇక బేసిక్ లెస్ డీఆర్ మొత్తం రూ. 32,598 అవుతుంది. దీనిపై ఫిట్‌మెంట్‌ను తగ్గించారు 23%. కాబట్టి 7,500. సో, వీటిని కలిపిన తర్వాత ఫిట్‌మెంట్‌ను లెక్కిస్తారు కొత్త బేసిక్ కాబట్టి. వీటికి కొత్త బేసిక్ అవుతుందండి. సో, ఇక్కడ ఫిట్‌మెంట్‌కి వర్తిస్తే అది ఓల్డ్ బేసిక్ అవుతుంది. ఈ రెండిటిని కలిపిన తర్వాత వచ్చేదాన్ని కలిపితేనే అది న్యూ బేసిక్ పే కిందకి మారుతుంది. కాబట్టి రూ. 7,500 ఈ రెండిటి
మొత్తంలో 23% అనేది. ఇక మొత్తం ఫిక్సేషన్‌కు ముందు రూ. 40,098 మాత్రమే. మరి ఈ మొత్తాన్ని కొత్త మాస్టర్ స్కిల్స్‌లో సమీప తదుపరి స్టేజ్‌కు ఫిక్స్ చేసినప్పుడు, ఆ పెన్షనర్ యొక్క కొత్త బేసిక్ పెన్షన్ అనేది 38,421 వద్ద నిర్ధారణ అయ్యిందని భావిద్దాము. సో, ఈ యొక్క కొత్త పెన్షన్ లెక్కింపు జనవరి 2022 తర్వాత. ఈ కొత్త బేసిక్ పెన్షన్ ఆధారంగా జనవరి 2022లో వచ్చే పెన్షన్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో, కొత్త బేసిక్ పెన్షన్ అనేది రూ. 38,421. కొత్త పద్ధతిలో డీఆర్, న్యూ డీఆర్ 20.02% అంటే రూ. 7,692. టోటల్ గ్రాస్ అమౌంట్ రూ. 46,113. పోలిక మరియు నికర ప్రయోజనం కంపారిజన్ చేసి నెట్ బెనిఫిట్ ఎంత వచ్చిందో చూద్దాము. ఇప్పుడు పీఆర్సీకి ముందు మరియు తర్వాత వచ్చే గ్రాస్ పెన్షన్‌తో పోల్చి చూస్తే నికర ప్రయోజనాన్ని ఇక్కడ లెక్కగద్దాము. నెలవారీ గ్రాస్ పెన్షన్ మొత్తం అనేది పీఆర్సీ అమలు తర్వాత రూ. 46,113కు చేరుకుంది. పీఆర్సీ అమలు కాకపోతే రూ. 41,444 మాత్రమే. సో, ఇక్కడ నికర ప్రయోజనం వచ్చేసి కొత్త గ్రాస్ పెన్షన్ మైనస్ పాత గ్రాస్ పెన్షన్. సో, కొత్త గ్రాస్ పెన్షన్‌లోంచి పాత గ్రాస్ పెన్షన్ తీసేయగా మనకు డిఫరెన్స్ అనేది రూ. 4,669 అయితే అయ్యింది. సో, ఈ విశ్లేషణ ప్రకారంగా జూలై 1, 2018 నాటికి 25,000 బేసిక్ పే ఉన్న ఒక పెన్షనర్‌కు 11వ పీఆర్సీ అమలు కావటం వల్ల జనవరి 2022 నుండి నెలవారీగా రూ. 4,669 అదనపు ప్రయోజనం చేకూరింది. బేసిక్ పే అనేది 25,000 ఉంటే దాని మీద డిపెండ్ అయ్యి ఎంత పెరగాలనో ఆ శాతంగా పెరిగిందనమాట. ముఖ్య గమనిక ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ప్రతి పెన్షనర్ యొక్క బేసిక్ మరియు సర్వీస్ వివరాలను బట్టి వారికి లభించే నికర ప్రయోజనాలైతే మారుతూ ఉంటాయనేది గమనించాలి ఫ్రెండ్స్. సో, ఈ విధంగా అయితే బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అలాగే 12 పీఆర్సీలో కూడా ఈసారి బేసిక్‌లో పెరుగుదలతోనే మాత్రమే కాకుండా ఆర్థికేతర అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఏక్యూపీలో 2 లొసుగులు ఉన్నాయన్నమాట. 2 లొసుగులు. అదేంటనేది చూద్దాము. ఈక్యూపీలో ఏమి అడ్డంకి అంటే మొదటిది 70వ సంవత్సరంలో అడుగుపెట్టిన మొదటి రోజునే ఫస్ట్ డేనే పెన్షన్ అనేది వర్తింపజేయాలి. అదనపు పెన్షన్ అనేది వర్తింపజేయాలన్నమాట. రెండవది 70 సంవత్సరాల వారికి తగ్గించినటువంటి 3% తిరిగి పునరుద్ధరించి 10% చేయాలి. అలాగే 75 సంవత్సరాల వారికి 15% యథావిధిగా తీసుకురావాలి. లేదంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నట్టుగా పెంచైనా ఇవ్వాలి కానీ, ఈ విధంగా తగ్గించకూడదు, కోత విధించకూడదు అని చెప్పేసి ఉంది ఈ ఆర్థికేతర అంశాల్లో. అలాగే సీవీపీ వాదన ఉంది. సీవీపీ అనేది గరిష్టంగా 12 సంవత్సరాల్లోనే తిరిగి రికవరీ పూర్తి అవుతున్నప్పటికీ 3 సంవత్సరాలు అదనంగా ఇక్కడ చెల్లిస్తున్నామనే వాదన ఉంది. సో, దీనిపైన కూడా ప్రభుత్వం ఈ పీఆర్సీ ద్వారానే మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి పెన్షనర్స్ ఆశిస్తూ ఉన్నారు. ఇలాంటివి మరెన్నో అంశాలైతే ఉన్నాయన్నమాట. వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని 12వ పీఆర్సీలో వేతన పెంపుతో పాటుగా ఇతర బెనిఫిట్స్ కూడా వర్తింపజేయాలని చెప్పేసి కోరుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.